పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇది నేనంటున్న మాట కాదు. మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్. ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలా వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం అని చెప్పి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ఆ ప్రెస్ మీట్ సంగతి తెలిసింది. ఆయన ప్రెస్ మీట్ అంటే కనుక వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ మాత్రమే పిలుస్తారు తప్ప మిగతా అన్ని ఛానల్స్ని పిలవరు. కారణం ఏంటంటే ఏమన్నా ప్రశ్నలు అడుగుతారేమో, గతంలో మీ ప్రభుత్వం ఇలా చేసింది కదా అలా చేసింది కదా అని అడుగుతారేమో అని ఆ భయంతో సమాధానం చెప్పలేమోనే, మరి ఏంటో తెలియదు. ఆయన ఎప్పుడు పిలవరు. సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియానే వెళ్ళినట్టున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చాలా చెప్పారు. సరే, అదంతా మనం వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రామిసులు చేశారు, మేనిఫెస్టోలో చాలా ప్రామిసులు ఉన్నాయి, అందులో ఏది అమలు చేయట్లేదు అని చెప్పి మాట్లాడారు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఒక జర్నలిస్ట్, వాళ్ళకి కావాల్సిన జర్నలిస్ట్, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇలా అన్నారు, దానికి మీరేమంటారంటే, ఆ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, నాలుగు పోటీ చేసి ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడని మాట్లాడి లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎప్పుడు కార్పొరేటర్గా పోటీ చేయలే పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో ఓడిపోయాడు. సరే, ఇప్పుడు గెలిచారు. మీకు ఆ గతంలో ఓడిపోయారన్న ఆ విమర్శ ఏదో మీ దగ్గర ఉన్నట్టుంది. అందువల్ల ఇప్పుడు గెలిచినా కూడా మీరు గుర్తించట్లేనట్టుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి. ఆయన దగ్గర బోల్డ్ అన్ని శాఖలు ఉన్నాయి. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి. అది కూడా మీ ప్రభుత్వంలో లాగా ఏదో 5-6 ఉప ముఖ్యమంత్రులు ఉంటే అందులో ఒక ముఖ్యమంత్రి కాదు, ఏకైక ఉప ముఖ్యమంత్రి. మరి ఆ స్థాయిలో ఉన్న ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడితే బాగుండేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి అంత దిగజారిపోయి అట్లా మాట్లాడారో అర్థం కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ఏదో మాట్లాడారు, అలాగే మాట్లాడాడు ఆయన. సరే, అప్పుడు అంటే ఎలక్షన్ సందర్భంగా మాట్లాడారు. ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు విమర్శిస్తారు, ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఏం లేవు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనీసం వైసీపీ అక్కడ పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంది, పోటీ చేయలేకపోయింది. ఏదో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తే ఆ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కూడా ఓడిపోయాడు. ఇప్పుడు సర్వేలు ఏదో ఒక సర్వే ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన సర్వేలో చూస్తేనేమో వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఆ 11 స్థానాలు ఏవైతే వైసీపీ గెలిచిందో వాటిల్లో కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 4 సీట్లు మాత్రమే గెలుస్తారంట, మిగతా 7 సీట్లు పోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం హుందాగా మాట్లాడితే కనుక రాజకీయాల్లో బాగుంటుంది. అంతేగాని అలాగా వ్యక్తిగతంగా గతంలోనూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడారు, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, ఓకే. అదంతా కూడా ఏది మాట్లాడినప్పుడు ఎలక్షన్ సందర్భంగా మాట్లాడారులే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్లతో సంబంధం లేని పరిస్థితుల్లో, అసలు ఎలక్షన్ల దగ్గరలో లేవు. ఇలాంటప్పుడు ఆయన ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారిని? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడడం ఏమాత్రం ఆయన సమంజసంగా ఉంది? నాకైతే ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాట ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. మరి చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి ఈ మాట నచ్చిందా నచ్చలేదా ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దానికి ఏమైనా సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎటు తిరిగి సమాధానం చెప్పరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమాధానం చెప్పాలి ఇలాంటి వాటికి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ కరెక్ట్ అవునా కాదా? మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలు ఏంటి.
లేకపోతే ప్రజలకు తెలియదు. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.